హాయ్ నమస్తే అందరికి. ఇక ఇల్లు కట్టామని చెప్పాను కదా, ఇంకా మా ఇల్లు చూసేద్దాం, వచ్చేసేయండి. బ్యాక్గ్రౌండ్లో వినండి, మంచి బర్డ్ సౌండ్ వస్తుంది. విన్నారు కదా బర్డ్ సౌండ్ ఎంత క్లియర్గా వినిపిస్తుందో. అంటే వీడియో నైట్లో తీయడం వల్ల బర్డ్స్ అన్ని చేసిన సౌండ్ చాలా క్లియర్గా క్యాప్చర్ అయిపోయినాయి ఆ సౌండ్స్ అన్ని. ఇక్కడ వచ్చేసి హాల్ ఎంట్రన్స్ లో టీవీ యూనిట్ దగ్గర మొత్తం అన్ని బర్డ్స్ వేలాడదీసినట్టు నిజంగా అవే సౌండ్స్ చేస్తున్నాయేమో అన్నట్టు వచ్చింది వీడియోలో అయితే. నెక్స్ట్ అక్కడ రెండు వచ్చేసి బెడ్రూమ్స్, వీటికి కూడా బొకే పెట్టేసి బంతి పూలతో డెకరేషన్ చేసిర్రు. సో ఈ డెకరేషన్ అంతా చేసింది వచ్చేసి బాబాయ్. ఇంకా బాబాయ్కి అందరు హెల్ప్ చేసి ఉండే. బొకేస్ చూడండి, రెండిటికి రెండు బొకేస్ బంతి పూలు. ఇంకా డాడీ బాబాయ్ ఫ్లవర్ బిజినెసే కాబట్టి పువ్వులకైతే కొరత లేదు మాకు. సో పూజకి వాటికి అన్నిటికీ ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చేసేసిర్రు. ఇక్కడ రైట్ సైడ్లో కిచెన్, దాని తర్వాత ఇది వచ్చేసి హాల్ మొత్తం ఓవరాల్ లుక్ ఇట్లుంది. ఇక మేమైతే రెడీ అయ్యి పూజ చేయడానికి వచ్చేసినాము. సమయే సూర్యాన్ చంద్రాన్ నక్షత్రాన్ సకలః గ్రహాణాన్ సకలః దేవతాన్ అత్యంత ఆనుకూల్యత ఫలః సిద్ధిరేణ కూష్మాండ దేవతః నివర్తిత పూజానిం కరిష్యే. అందరికీ ఉన్నట్టే నాకు కూడా చిన్నప్పటి నుంచి కల ఉండేదన్నమాట, మనకి మన ఓన్ హౌస్ ఉండాలి అని చెప్పేసి. సో ఇన్ని రోజులకి నా కల నెరవేరింది. అప్పట్లో మమ్మీతో అనేదాన్ని, మనకి ఇల్లు ఉండాలి, ఇంటి ముందర గార్డెన్ ఉండాలి, గార్డెన్లో చెట్లు ఉండాలి, పార్కింగ్ ఉండాలి అని చెప్పేసి. సో అంత స్పేస్ దొరకడం ఇప్పుడు హైదరాబాద్లో చాలా కష్టం. సో దొరికినా కానీ అంత అఫోర్డ్ చేయడం కష్టం మనము. సో మాదైతే చాలా చిన్న ప్లేస్. సో చిన్న ప్లేస్లోనే కింద పార్కింగ్ వాటికి వదిలేసినాము, కానీ గార్డెన్ లాంటివి అయితే ఏమీ లేవు. చిన్నప్పుడు ఎవరు డ్రాయింగ్ వేయమన్నా కానీ మనం అటు ఇటు చెట్లు వేసి గార్డెన్ వేస్తుండే కదా, సో అందుకేనేమో అలా అనిపిస్తుండే. ఇక్కడ గుమ్మడికాయ కొట్టడం అయిపోయింది పంతులు. సో ఇంట్లోకి మేము అడుగు పెట్టేస్తున్నాం అనమాట గేట్ లోపల నుంచి. సో నవధాన్యాలు వేస్తూ లోపలికి రమ్మంటున్నారు పంతులు గారు. ఇక్కడ గడప పూజ చేస్తుంది వచ్చేసి మా పెద్ద ఆడపడుచు. సో ఆడపడిచే కదా గడప పూజ చేయాలి. సో పసుపు పెట్టేసి బియ్యం పిండితోటి ముగ్గు వేస్తుంది. మేమందరం వెనకాల నించున్నాము. టైం అయితే 4:30 అట్లా అవుతుంది అనుకుంటా. పాపం మా మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే అసలు పడుకోలేరు, ఇదంతా అరేంజ్మెంట్స్ చూసుకున్నారనమాట నైట్ అంతా మేల్కుండి. నేనైతే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నా. తర్వాత మేమిద్దరం పూజ చేస్తున్నాము కలశంకి అక్కడ. ఇంకా నేను మా హస్బెండ్ ఇక్కడ కలశ పూజ కూర్చున్నాము. నా వెనకాల ఉన్నది వచ్చేసి మా పెద్ద ఆడపడుచు, ఇంకా వాళ్ళ హస్బెండ్. సో ఇక్కడ కలశ పూజ అని కూర్చున్నాం కదా, అక్కడ ఎందుకు చేస్తున్నామో ఏంటి అన్నది పంతులు గారు చెప్తూ ఉంటారనమాట. చెప్తూ మంత్రాలు చదువుతూ ఉంటారు. హిరణ్య గర్భస్థం హేమ బీజం శుభావశుహం అనంత కోటి పుణ్య ఫలితం. నమస్కారం చేసుకోండి. అతశాంతిం ప్రయచ్చభేం తాంబూలాన్ని సమర్పయామి. తాంబూలాన్ని సుపరా శుద్ధ ఆచమన్ పూతోను ఒక చుక్కలీలు జల్లున్నారు అరటిపళ్ళ మీద. చెంబుల చెంబు దాంట్లో వేసుకున్నారు మీరు. శుద్ధాచమన్యం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం చేసుకోండి ఒకసారి. చెప్పండి. వ్యాగ్దేవీం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత. నమస్కారం చేసుకోవాలి. సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విద్యాం బుద్ధిం శరణ్యం సర్వకామినిం. అంటే ఇవన్నీ కావాలి మనం ఇంట్లోకి వెళ్ళడానికి. అందుకే లక్ష్మీదేవి నాకు ఇవన్నీ అమ్మ అని చెప్పి అనుకుంటాం అనమాట. ఇంట్లోకి వెళ్తే మనశ్శాంతి ఉండాలంటే అందుకే ప్రకృతి అనమాట. వికృతి ఎలాంటి గొడవలు జరగకూడదు అంటే శ్రద్ధాం విద్యాం బుద్ధిం అన్ని కావాలన్నమాట. లక్ష్మీ కటాక్షంతో సహా ఈ 9 రకాల సిద్ధులు నాకు ఈ అమ్మ, ఈ 9 రకాల సిరి సంపదలతో నేను సంతోషంగా ఆయుర ఆరోగ్యంగా నేను నమ్ముకుని ఉంటాను ఇంట్లో అని చెప్పి మనసులో అనుకోండి ఒకసారి. ప్రకృతి వికృతి విద్యాం
सर्वभूतहिताप्रदां श्रद्धां विबुधिं सुरभिं नमामिं परमात्मीं श्री महाकाली महालक्ष्मी महासरस्वती सर्वपिणीं సర్వోపచార పూజాన్ని సమర్పయామి. మెల్లగా లేచి నిలబడండి. మీరు అవి పట్టుకొని లేవడం ఇబ్బందిగా ఉంటుంది మీకు. అవి అన్న మీరు కొబ్బరికాయ తీసుకోండి. ఇప్పుడు ఓం ధాత ప్రజాహిం నిముదాద్యం విశ్వాద్యం విశుశంభవం కింద నీళ్ళ మీద కొట్టేసి అటొక చెక్క ఇటొక చెక్క కలశం మళ్ళీ తీసుకుని వెళ్ళాలి. మన అక్కడ లేదుగా ఇంట్లోకి తీసుకుని వెళ్ళాలి కదా. నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ ఒకటి ప్లేట్ ఒకటి ఈయనకి ఇచ్చేసారు. తెగుతుంది, చాలా తేజ్ ఉంటుంది. చాలా తేజ్ ఉంటుంది మరి. కొబ్బరికాయ కొట్టిన చోటనే నిమ్మకాయ పెట్టి కట్ చేయండి. మధ్యలోకి కట్ చేసి ఒక నిమ్మకాయ చెక్కనేమో ఇంకా గడప దగ్గర పూజ అయిపోయింది కాబట్టి అక్కడ పెట్టిన కలశాన్ని తీసుకొని చేతిలో నవధాన్యాలు పట్టుకొని దేవుడికి నమస్కరిస్తూ లోపలికి వెళ్ళాలన్నమాట. మా తన్ను యేషు అయితే మిస్ అయ్యారు. అంత పొద్దున లేపలేదు వాళ్ళని. మేము లేపితే లేచేవారేమో తెలియదు కానీ మేమైతే లేపలేదు. 4 o'clock అంటే ఎక్కడ లేసారు. 4కి రెడీ అయి ఉండాలి అంటే. సో ఇంట్లోకి నవధాన్యాలు వేస్తూ లోపలికి వెళ్ళాలి. సో ప్రతి గడప దగ్గర మనకి కొబ్బరికాయ కొట్టి లోపల నవధాన్యాలు వేస్తూ లోపలికి వెళ్ళి ఒక చుట్టేసి మళ్ళీ బయటికి రావాలన్నమాట లోపల రూమ్లలో కూడా. సో మేమైతే లోపలికి వెళ్ళిపోయినాము. గృహప్రవేశం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పూజలకి రెడీ కావాలి, పాలు వంగించడం అవన్నీ. సో వీడియో అయితే లాంగ్ అయిపోతుంది, అందుకనే పార్ట్ 2 పెడతా. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే గంట కొట్టుడు అస్సలు మర్చిపోకండి.